తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంగుష్ట మాత్రుడితో అపర భగీరథుడు కేసీఆర్కు పోలికేంది అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ కూలీ 8 మంది మరణించారు. వారి శవాలను బయటకు తేలేకపోయారు. అయినా మీకు సిగ్గులేదు. కాళేశ్వరంలోని మేటిగడ్డలో కేవలం 2 పిల్లర్లు కుంగితే వాటిని బాగు చేయకుండా కాళేశ్వరం కూలేశ్వరం అని అంటారా? కాళేశ్వరం ప్రాజెక్టుల సముదాయమని చెబితే రాష్ట్రంలో బడి పిల్లలకు కూడా అర్థమైంది. కానీ రేవంత్ రెడ్డికి అర్థం కాకుంటే మేమేం చేస్తాం? తెలంగాణ ప్రాజెక్టులకు నీటి లభ్యత లేదు అని అనేకసార్లు చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశాడు. మరి ఇప్పుడు ఏపీ ప్రాజెక్టులకు నీళ్లు ఎక్కడి నుండి వస్తాయి? కేంద్రం ఎందుకు వివక్ష చూపుతుంది? ఆకారం కోసం ఆంధ్రప్రదేశ్కు అనుమతులు ఇస్తారా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి హైడ్రాలజీ అనుమతి తప్ప అన్నీ ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు లేవని కేంద్రం డిపిఆర్ వెనక్కు పంపించింది. మరి సీఎం ఏం చేస్తున్నాడు అని నిరంజన్ రెడ్డి నిలదీశారు. మీ ఎస్ఎల్బీసీ కుప్పగులి అనేది మంది తెచ్చి సిగ్గు అనిపిస్తలేదా మీకు? దాని మీద కమిషన్ కూడా వేయలేదు, మీరు శివాలను కూడా బయటికి తీయలేదు. కేవలం 2 పిల్లర్లను రిపేర్ చేస్తే అయిపోయేటువంటి దానికి ప్రాజెక్టుల సముదాయం కాళేశ్వరం అనేది ఒక బ్యారేజ్ కాదని చిన్నపిల్లలకు చెప్పినట్లు చెప్పినాం. బడి పిల్లలకు కూడా అర్థమైంది. అలా ఇక ముఖ్యమంత్రికి అర్థం కాకపోతే మేమేం చేస్తాం? ఇప్పుడు తెలంగాణ ప్రాజెక్టులకు నీటి లభ్యత లేదని, కేటాయింపులు లేవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి నుంచి వ్యతిరేకంగా లేఖలు ఇస్తూ వస్తుంది, అభ్యంతరాలు చెప్తూ వస్తుంది కేంద్రానికి. తెలంగాణలో కడుతున్న ప్రాజెక్టులు కానీ, ఇదివరకు కట్టినవి కానీ, వరద జలాల మీద ఆధారపడి కృష్ణా బేసిన్లో కట్టిన ప్రాజెక్టులు కానీ నీటి లభ్యత లేదు, నీటి కేటాయింపు లేదు కాబట్టి ఇటువంటి ఈ ప్రాజెక్టులకు మీరు అనుమతి లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక లేఖలు రాసిండ్రు, అనేక సందర్భాల్లో రాసిండ్రు. మరి మీకో సూత్రం వర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్కు, చంద్రబాబు నాయుడుకు, మాకో సూత్రం వర్తిస్తుందా? మరి వాళ్ళ గోదావరి మార్కచర్ల లింకు ప్రాజెక్టు కోసం ఏ అనుమతులు లేకుండా నీటి కేటాయింపులు ఉన్నాయా? ఆ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇచ్చిందా? మరి ఇప్పుడు అర్జెంటుగా కేంద్రంతో మీరు భాగస్వామి కాబట్టి ఎన్డీఏతో అర్జెంటుగా అనుమతులు తీసుకుంటే అన్ని అంతకుముందున్న నిబంధనలను తుంగలోకి దొక్కుతారా? కేంద్ర ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తుందా? ఒకరిదికే ఉంటుందా? తెలంగాణకు వర్తించవా నిధులు కానీ ఆ నియమాలు కానీ? మా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు హైడ్రాలజీ పర్మిషన్ తప్ప అన్ని రకాల అనుమతులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఉన్నాయి. ఒక హైడ్రాలజీ పర్మిషన్ కోసమే మేము రిపీటెడ్గా వెయిట్ చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. అది ఎందుకు ముడిపడి ఉంది? హైడ్రాలజీ ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేవని. తెలంగాణలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర స్థాయిలో బాస్కెట్బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తుంది. తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ రాష్ట్రంలోని పలు నగరాల నుండి మొత్తం 6 టీమ్స్ను ఈ టోర్నమెంట్లో పోటీ పడనున్నాయి. రంగారెడ్డి నుండి రంగారెడ్డి రైనోస్, మహబూబ్ నగర్ నుండి మహబూబ్ నగర్ బుల్స్, నిజామాబాద్ నుండి నిజామాబాద్ నవాబ్స్, కరీంనగర్ నుండి కరీంనగర్ కింగ్స్, హైదరాబాద్ నుండి హైదరాబాద్ హ్యాక్స్, వరంగల్ నుండి వరంగల్ వారియర్స్ పాల్గొనబోతున్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం వేదికగా జూలై 3 నుండి ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. మాల్దీవ్ వేదికగా బాస్కెట్బాల్ సభ ఛాంపియన్షిప్లో తెలంగాణ నుండి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన నేత్ర, శాన్వి, విహారెడ్డి అనే 3 అమ్మాయిలను సన్మానించారు తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రావుల శ్రీధర్ రెడ్డి. తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఫస్ట్ తెలంగాణ ప్రో బాస్కెట్బాల్ లీగ్ నిర్వహించబోతా ఉన్నాం. దాంట్లో ముందుగా ప్రీ సీజన్ నిర్వహిస్తబోతా ఉన్నాం. బేసిక్గా దీంట్లో 6 టీమ్స్ ఉంటాయి. హైదరాబాద్ హాక్స్, రంగారెడ్డి రైనోస్, వరంగల్ వారియర్స్, కరీంనగర్ కింగ్స్, నిజామాబాద్ నవాబ్స్, మహబూబ్ నగర్ బుల్స్. ఈ ప్లేయర్స్ అందరినీ కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 500కు పైగా ప్లేయర్స్ ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళందరికీ ప్రొఫెషనల్గా సెలక్షన్ ట్రయల్స్ పెట్టి ఒక ఎక్స్పర్ట్స్ సెలక్షన్ టీంని పెట్టి ఈ 6 టీమ్స్కి ప్లేయర్స్ని సెలెక్ట్ చేసినాం. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్ కానివ్వండి, కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ కానివ్వండి,
అక్కడి నుంచి వచ్చేటువంటి ప్లేయర్లకు కూడా దీంట్లో ప్రత్యేకంగా స్థానం కల్పించే ప్రయత్నం చేశాం బేస్డ్ ఆన్ ద టాలెంట్. సో ఈ 6 టీమ్స్ కూడా అండర్ 19 ఉండే వాళ్ళనే దీంట్లో తీసుకున్నాం, భవిష్యత్తుకి వాళ్ళందరూ మంచి ప్లేయర్లు తయారు కావడం కోసం. సో ఈ 6 టీమ్స్ అనేటివి ఈ ప్రీ సీజన్ లీగ్ ఆడతాయి. ఆ తర్వాత మళ్ళీ 3 భాగాలుగా మళ్ళీ దీన్ని విభజిస్తాం. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, అదర్ లీగ్ 1, లీగ్ 2, లీగ్ 3 అవి జరుగుతాయి. సో దాంట్లో ఈ టీమ్స్ని కొన్ని కార్పొరేట్స్ కానీ కొంతమంది స్పోర్ట్స్ ఎంతూజియాస్ట్స్ దే హావ్ కమ్ ఫార్వర్డ్ టు ఓన్ దీస్ టీమ్స్. గత 10 ఏళ్ల నుండి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకులాలలో పనిచేస్తున్న అసిస్టెంట్ కేర్ 263 మంది ఉద్యోగులను అకారణంగా అలుగు వర్షిని తొలగించడం ఏమిటని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ ప్రశ్నించారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ 10 ఏళ్ల నుండి అవుట్సోర్సింగ్ ఉద్యోగంలో పనిచేస్తున్న వీరిని ఏ కారణము లేకుండా తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సీఎం చేతిలో విద్యాశాఖ మంత్రి పదవి తన ఆధీనంలో పెట్టుకొని విద్యార్థులకు ఉద్యోగస్తులకు ఎటువంటి న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగంలో చేరిన వీరిపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్కసుతో తొలగించిందని ఆరోపించారు. పార్టీలు కక్షపూరితంగా ఉంటే ఉద్యోగస్తులు ఏమి చేశారని నిలదీశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి తొలగించిన గురుకులాల ఉద్యోగస్తులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వాస్తవానికి 10 సంవత్సరాలుగా గురుకులాలు ఉన్నటువంటి విద్యార్థుల సంరక్షణ కోసం వారి చదువు విషయంలో, వారి పరిశుభ్రత విషయంలో, వారిని జాగ్రత్తగా చూసుకునే విషయంలో కేర్ టేకర్లు చాలా వాళ్ళకు అండగా నిలబడ్డారు. వారి యొక్క విద్యార్థుల సంక్షేమం కోసం పనిచేసారు. 10 సంవత్సరాలుగా వాళ్ళ యొక్క సేవని చేస్తే ఈరోజు అలుగు వర్షిని అకారణంగా విధులను తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి తక్షణమే మేము డిమాండ్ చేసేది అంటే గురుకులాల సొసైటీ సెక్రటరీ అలుగు వర్షిని ఈ విషయంలో పునరాలోచన చేసి వాళ్ళని వెంటనే విధులకు తీసుకోవాలి. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అదే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖలో జరుగుతున్నటువంటి అన్ని విషయాలపై సమీక్ష నిర్వహించి ప్రస్తుతం గురుకులాలు ఉన్నటువంటి కేర్ టేకర్లు ఎందుకు తీయాల్సి వచ్చిందో అలుగు వర్షిని వివరణ కోరి వెంటనే వారికి ఒక సీరియస్ గా దిశానిర్దేశం చేసి వాళ్ళు ఎంతో విధులకు తీసుకునే దగ్గర చర్యలు తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి మేము డిమాండ్ చేస్తాం. అకారణంగా తీసివేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఖండించడమే కాకుండా అలుగు వర్షిని గారు మీరు ఏదైతే మాట్లాడినారో ఆ మాటలకు మీరు బహిరంగంగా అందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ యావత్ తెలంగాణలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. లేదు అంటే మాత్రం ఈ ఏసీటీ ఈ మా అన్నదమ్ములతో అక్క చెల్లెలతో వీళ్ళు 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళు మీరు ఒక కారణం లేకుండా ఒక్క పాయింట్తో 10 పాయింట్లలో 11 పాయింట్ చెప్పేసి ఒక జియో లేకుండా ఒక నోటీసు లేకుండా అకారణంగా వీళ్ళని తీసేసి ఏదైతే మీరు తీసేసినారో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మాదాపూర్ చంద్రానాయక్ తండాలో హైదరాబాద్ నారాయణగూడలో అనుమతి లేకుండా అకాడమీ పేరుతో తరగతులు నిర్వహిస్తూ నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు అమ్ముతున్న నారాయణ విద్యా సంస్థల ముందు ధర్నా నిర్వహించి సీజ్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన నారాయణ పాఠశాలలపై చర్యలు తీసుకోకుండా మాటలు దాటవేసే ప్రయత్నం చేశారని ఏఐఎస్ఎఫ్ నాయకులు తెలిపారు. విచ్చలవిడిగా అనుమతులు లేకుండా లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ విద్యా వ్యాపారం చేస్తూ విద్యా సంస్థలలోనే పుస్తకాలు యూనిఫామ్లు అమ్ముతున్న నారాయణ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోకుండా విద్యాశాఖ అధికారులు నారాయణ విద్యా సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, అనుమతి లేని నారాయణ విద్యా సంస్థలను అధికారులు వెంటనే గుర్తించి వాటి పేర్లు బహిర్గతం చేయాలని, నారాయణ పాఠశాలల్లో స్టేషనరీ వస్తువులను కూడా అమ్ముతూ విద్యను వ్యాపారంగా నారాయణ విద్యా సంస్థలు మార్చాయని వాపోయారు. లక్ష రూపాయల ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల వర్ధన మోసం చేస్తున్న నారాయణ పాఠశాలను వెంటనే
తరగతులు నిర్వహిస్తూ ఇలా విద్యార్థులు వారి తల్లిని మోసం చేస్తూ లక్షల రూపాయల ఫీజులు వసూలు చేయడాన్ని ఖండిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చంద్రాయతంలో ఉన్నటువంటి నారాయణ వారాహి భవన్ ధర్నా చేసినప్పటికీ రంగారెడ్డి జిల్లా డిఓ డిఐఓ అధికారులు పట్టించుకోకుండా అనుమతి లేని చెప్తున్నారు తప్ప ఈ యొక్క పాఠశాల కళాశాల అనుమతి లేనటువంటి ఐఐటి అకాడమీ సీజ్ చేయకుండా ఇలా వీరికి వత్తాసు పలుకుతున్న పరిస్థితి రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతా ఉంది. ఈ పాఠశాల కళాశాల భవనంలో యథేచ్ఛగా పుస్తకాల వ్యాపారం చేస్తూ ఇలా అడ్మిషన్ ఫీజు పేరు మీద కూడా వేలాది రూపాయలు ఫీజుల పేరు మీద లక్షలాది రూపాయలు దోపిడీ చేస్తూ ఇలా నారాయణ విద్యా సంస్థలు పేద మధ్యతరగతి విద్యార్థుల తల్లి లక్షల రూపాయలు రక్తం తాగినట్టు ఫీజులు తాగుతా ఉన్న అనుమతి లేని భవనాలు నిర్వహిస్తా ఉన్న అనుమతి లేకుండా తరగతులు నిర్వహిస్తా ఉన్న అధికారులు పట్టించుకోకుండా వీరికి వత్తాసు పలుకుతూ మొద్దు నిధులు వీళ్ళు ఇచ్చేటువంటి మామూలు మత్తులో మునిగి వెళ్తా ఉన్నారు. నారాయణ విద్యా సంస్థల చైర్మన్ వెంటనే అనుమతి లేకుండా తరగతులు నిర్వహిస్తున్నారు కాబట్టి వెంటనే నారాయణ విద్యా సంస్థ చైర్మన్ నారాయణ గారిని అరెస్ట్ చేసి అనుమతి లేకుండా తరగతులు నిర్వహిస్తున్నటువంటి పాఠ్య పుస్తకాల వ్యాపారం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క నారాయణ పాఠశాలను సీజ్ చేసే వరకు ఏఎస్ఎఫ్ పోరాటం ఆగిపోదు. షేర్లింగంపల్లి మండలంలోని చంద్రాయతండలో ఉన్నటువంటి నారాయణ ఐఐటి అకాడమీ పేరు మీద ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క క్యాంపస్ కి ఎటువంటి అనుమతి లేకపోయినా ఎంఈఓ నుండి డిఈఓ నుంచి ఎటువంటి అనుమతి పత్రాలు అందకుండా ఈరోజు యథేచ్ఛగా ఈరోజు పాఠశాలను నిర్వహిస్తా ఉన్నారు. అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు మేము ప్రశ్నిస్తా ఉన్నాం, అడుగుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నారాయణ విద్యా సంస్థల్లో ఎటువంటి అనుమతులు లేకుండా అధిక ఫీజులు తీసుకుంటూ పాఠ్య పుస్తకాలు అమ్ముతూ అదేవిధంగా స్టేషనరీ అమ్ముతూ ఈరోజు యథేచ్ఛగా వ్యాపారం చేస్తుంటే విద్యాశాఖ అధికారులు మొద్దు నిద్రపోతున్నారని ప్రశ్నిస్తా ఉన్నాం. అసలు విద్యాశాఖ అధికారులు దేనికి ఉన్నట్టు? ఈ యొక్క పాఠశాలలో అనేక అక్రమాలు జరుగుతున్నా ఎందుకు మీరు పట్టించుకోవడం లేదు? విద్యార్థి సంఘంగా మేము విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకుపోయి ఎందుకు దీనిపైన చర్యలు తీసుకోవడం లేదు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థలు చేస్తున్న దోపిడీ పైన వెంటనే విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ లో మారుతున్న జీవన విధానానికి అనుగుణంగా కాస్కేట్స్ నియో పోలీసులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. లక్ష్మీ అర్బన్ బ్లాక్స్ ఇన్ఫ్రా ఎల్ఎల్పి 3,169 కోట్ల రూపాయలతో లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ 63 అంతస్తుల టవర్లు 217 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఇక హైదరాబాద్ జేహెచ్ఆర్ ఇన్ఫ్రా, లక్ష్మీ ఇన్ఫ్రా మరియు అర్బన్ బ్లాక్ రియాలిటీ ప్రమోటర్ల ఆధ్వర్యంలో ఈ ఐకానిక్ ల్యాండ్ మార్కును నెలకొల్పారు. 7.34 ఎకరాల విస్తీర్ణంలో 3 BHK, 4 BHK అపార్ట్మెంట్లు నిర్మించారు. విశాలమైన పార్కింగ్ స్థలం, స్పోర్ట్స్ ఏరియా, స్విమ్మింగ్ పూల్, స్పెషల్గా డిజైన్ చేసిన 10 పెన్ హౌసులు ఉన్నాయి. అన్ని రకాల ఇండోర్, అవుట్డోర్ గేమ్లకు కోర్టులు ఏర్పాటు చేశారు. ఇక నగరవాసుల కలలు నెరవేర్చేందుకు ఈ ప్రాజెక్టు సరైన వేదిక అవుతుందన్నారు. సస్టైనబిలిటీని ఫోకస్ చేస్తూ మేము ప్లాటినం సర్టిఫికేషన్ని టార్గెట్ పెట్టుకున్నాము. వెల్నెస్ అనే ఫస్ట్ టైం ఇన్ సౌత్ ఇండియాలో మేము ఈ కాన్సెప్ట్ని తీసుకొస్తున్నాము. వెల్నెస్ సర్టిఫికేట్ని మేము ఫోకస్ చేస్తున్నాము. అండ్ క్వింటెసెన్షియల్ అని హైదరాబాద్లోనే ఫస్ట్ టైం క్వింటెసెన్షియలీ కాన్సియర్ సర్వీసెస్ అనే దాన్ని మేము తీసుకున్నాము. ఇది గ్లోబల్ కన్సల్టెంట్స్ చాలా మంది కలిపి ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేశారండి. కూపర్స్ హిల్ అని ల్యాండ్స్కేప్ కన్సల్టెంట్, యూహెచ్ఏ లండన్ అని ఆర్కిటెక్ట్ అండ్ స్టూడియో హెచ్బిఏ అండ్ ఇంటీరియర్ డిజైనర్, ఇలా చాలామంది ఇండియన్ కన్సల్టెంట్స్ కూడా, ప్రామినెంట్ ఇండియన్ కన్సల్టెంట్స్ కూడా కలిసి ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేశారు. ఇది ఈ 63 ఫ్లోర్స్ ప్రాజెక్ట్ 5 టవర్స్లో ఉంటుంది. ఇది ఒక హైదరాబాద్ స్కై లైన్కి ఒక ఐకానిక్ ప్రాజెక్ట్ లాగా మిగిలిపోతుంది. తెలంగాణలో స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. 90 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 30 రోజులు సమయం కావాలని ప్రభుత్వం కోరింది. ఎలక్షన్ కమిషన్ 60 రోజుల సమయం కోరింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ఎన్నికల సంఘం అభ్యర్థనలను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ ధర్మాసనం బెంచ్ 3 నెలల్లో ఎన్నికలను నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఉదాసీన వైఖరిపై సీరియస్గా స్పందించింది. పంచాయతీల గడువు 2024 జనవరి 31 నాటికే ముగిసినా ఇప్పటి వరకు ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని ప్రశ్నించింది. కాగా పంచాయతీ ఎన్నికల నిర్వహణలో జాప్యం రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ఈ ఆర్టికల్ 243 కేలకు
విరుద్ధమని పిటిషనర్లు తమ పిటిషన్లో పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో కులగణన సర్వే జరుగుతున్నందున ఎన్నికల నిర్వహణకు తమకు మరికొంత సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోర్టును కోరింది. అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణకు తమకు అదనంగా మరో 60 రోజుల సమయం కావాలని కోర్టుకు విన్నవించింది. పటాన్ చెరువులో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఒకే బైక్పై వెళ్తున్న ముగ్గురిని పట్టుకుని విచారించగా అసలు విషయాలు బయటకు వచ్చాయి. డీఎస్పీ ప్రభాకర్ పటాన్ చెరువు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. కంది జైలులో వడ్డీ శివకుమార్, కె మహేందర్ రెడ్డి, గణేష్లకు పరిచయం ఏర్పడి బయటకు వచ్చాక ఇస్నాపూర్, చిట్కూల్లో నివాసముంటూ జల్సాలకు అలవాటు పడ్డారు. ఇస్నాపూర్, ముత్తంగి, ఇంద్రకరణ్, కేపీహెచ్బి, బీదర్ జిల్లాలో వైన్ షాపుల ఎదుట పార్కింగ్ చేసిన బైకులను, ఇళ్ల తాళాలను పగలగొట్టి బంగారం, వెండి దొంగతనం చేసి అమ్ముకుంటూ జల్సాలకు పాల్పడుతున్నారు. వీరితో సహకరించిన 4గురిని అరెస్ట్ చేయగా మహిపాల్ రెడ్డి పరారీలో ఉన్నారని తెలిపారు. వీరి వద్ద నుండి 20 లక్షల విలువ చేసే 15 బైకులు, బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. బైకులు దొంగతనం చేస్తున్నటువంటి ఒక 7 నేరస్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో వడ్డే శివకుమార్ అనే సంపల్లి శివకుమార్ ఉన్నప్పుడు, కందాల మహేందర్ రెడ్డి, తర్వాత గణేష్, అనిల్ సింగ్, నరేష్, తర్వాత వడ్డే బ్రహ్మం, గోపన్పల్లి నరసింహులు, ఈ 7గురిని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత మైపాల్ రెడ్డి అనే ఒకతను అబ్స్కాండింగ్ ఉన్నారు. తర్వాత వీళ్ళ దగ్గర నుంచి ఒక శాంసంగ్ టీవీ, 15 బైకులు మరియు 1 కిలో సిల్వర్ ఆర్నమెంట్స్, టోటల్ దాదాపు 20 lakhs వరకు చేసేటువంటి ఆర్నమెంట్స్ని రికవర్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే ఒక 6 బైకులు బీదర్లో దొంగతనం చేసిన వీళ్ళు, బీదర్ టౌన్లో కొన్ని పోలీస్ స్టేషన్ ఏరియాలో, ఒక గ్రేవైపీ ఇంద్రకరణ్ పిఎస్ ఏరియాలో నైట్ లాక్బై చేసి ఒక గ్రేవ్ కేసు ఒకటి రిపోర్ట్ చేయబడింది. అది ఒకటి డిటెక్ట్ చేయడం జరిగిందో అట్లనే పటాన్ పిఎస్ సంబంధించి ఒక 5 నైట్ ఎక్విల్ అనేవి డిటెక్ట్ చేయడం జరిగింది. తర్వాత అదేవిధంగా దీంట్లో ఏంటంటే బీదర్కి సంబంధించి మార్కెట్ పిఎస్లో ఒక 2 బైకులు, తర్వాత గాంధీగంజ్లో ఒక 2, తర్వాత న్యూ టౌన్ పిఎస్ ఏరియాలో ఒకటి, తర్వాత ఒకటి కళాగులో ఒక బైక్ అనేది దొంగతనం చేయడం జరిగింది. అంతేకాకుండా ఏంటంటే ప్రజలకి మీ ద్వారా చేసే విన్నపం ఏంటంటే బైకులు ఒక సురక్షితమైన ప్లేస్లో పెట్టుకునే విధంగా చూడాలా. తర్వాత దాని కాలం కానీ లాక్ కానీ పాడైనప్పుడు దాని డూప్లికేట్ కీ వేయించి కాకుండా ఒరిజినల్ లాక్తోని, ఒరిజినల్ కీతో ఉండే విధంగా చూసినప్పుడు, తర్వాత వాటిని సాధ్యమైనంత వరకు ప్రతి ఇంటి దగ్గర కానీ కమర్షియల్ ఏరియాలో కానీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పుడు ఒకవేళ ఎవరైనా దొంగతనం చేస్తే మనకి సీసీ ఫుటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకు మీ ద్వారా చేసే విన్నపం ఏంటంటే హైదరాబాద్ పాత బస్తీ ఐఎస్ సదన్ చౌరస్తా వద్ద విశ్వసనీయ సమాచారంతో ఐఎస్ సదన్ మరియు సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఒక కారుని తనిఖీ చేయగా కారులో 65 కిలోల గంజాయి సీజ్ చేసి కార్ డ్రైవర్ జనాపాల్ హరికృష్ణ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు జనపాల హరికృష్ణ ఓ వెర్నా కారు కొనుగోలు చేసి క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మహబూబాబాద్ జిల్లా అంబేద్కర్ కాలనీలో నివసిస్తున్న తన చిన్ననాటి మిత్రులు తునాం అరవింద్ ద్వారా గాంజా సరఫరాలో లాభాలు ఉంటాయని తెలుసుకున్నాడు. ఈ క్రమంలో అతను ఒడిశాలోని సంబల్పూర్ జిల్లా బాటగాన్కు వెళ్లి అక్కడ శరత్ కుమార్ సాహు అనే సరఫరాదారులతో కలిసి సుమారు 45 కిలోల గాంజా కొనుగోలు చేశాడు. తర్వాత తిరిగి మహబూబాబాద్కు చేరుకున్నాడు. కొంతకాలం క్రితం కొనుగోలుదారులు దొరకకపోవడంతో గాంజా నిల్వ కోసం పెందకందుకూరులోని అతని ఇంటికి తరలించారు. ఈ మధ్య హైదరాబాద్ మార్కెట్కి గాంజా తరలించేందుకు తునాం అరవింద్ ఆదేశాల మేరకు హరికృష్ణ బయలుదేరాడు. అయితే పోలీసులు ముందే సమాచారం అందుకొని ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్లో అతని కారును అడ్డగించి తనిఖీ చేశారు. గాంజాని సప్లై చేస్తున్నాడనే ఉద్దేశంతో మేము ఐఎస్ సదన్ క్రాస్ రోడ్ దగ్గర వెహికల్ చెకింగ్ పెట్టుకుని ఇంటర్సెప్ట్ చేసిన వెహికల్ చేసినప్పుడు అప్పుడు ఆపినప్పుడు 45 కేజీల గాంజా దొరికింది. అతన్ని విచారించగా అతని పేరు హరికృష్ణ, పెద్దకందుకూరు విలేజ్, యాదగిరిగుట్ట మండల్, యాదగిరిగుట్ట డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి. అతను బేసికలీ క్యాబ్ డ్రైవర్. సో అతను కొద్ది రోజుల కింద అతను చిన్ననాటి స్నేహితుడు అరవింద్ని కలిసాడు. ఈజ్ బిలాంగ్స్ టు మహబూబాబాద్ డిస్ట్రిక్ట్. ఇద్దరు కలిసిన తర్వాత
డబ్బులు బాగా సంపాదించిన ఉద్దేశంతో చెప్తే ఇద్దరు కలిసేసి ఒరిస్సా పోయిన తర్వాత అక్కడ 45 kgs గాంజా కొనుక్కొని సతీష్ కుమార్ సావు అనే వ్యక్తి దగ్గర కొనుక్కొని హైదరాబాద్కి వచ్చి అతను ఊరికి వెళ్ళిపోయిన తర్వాత ఆ గాంజా అక్కడనే పెట్టుకున్న తర్వాత కస్టమర్ దొరికిన తర్వాత తీసుకొస్తామనే ఉద్దేశంతో ఈ రోజు మార్నింగ్ అరవింద్ మన మంగళాట ఏరియాకు తీసుకొని పోతుంటే ISN దగ్గర ఆపి పట్టుకోవడం జరిగింది. మా DCP చైతన్య కుమార్ సార్ అండ్ అడిషనల్ DCP టాస్క్ ఫోర్స్ అండ్ మా అడిషనల్ DCP ఈస్ట్ జోన్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ ISN అండ్ సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అండ్ స్టాఫ్ వాళ్ళు పట్టుకొని కేసు ఫైనలైజ్ చేస్తారు. తిరుపతి శేషాచలం అడవుల్లో నుండి ఏనుగుల దంతాలు హైదరాబాద్కి అక్రమ రవాణా చేస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన రేకులకుంట ప్రసాద్ను ఎల్బీ నగర్ జోన్ SOT పోలీసులు హయత్ నగర్ ఫారెస్ట్ అధికారులతో కలిసి అరెస్ట్ చేశారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఎర్రచందనం స్మగ్లింగ్లో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన నిందితుడు ప్రసాద్కు అదే జైలుకి ఎర్రచందనం కేసులో వచ్చిన లోకేశ్వర్ రెడ్డితో పరిచయం ఏర్పడగా ఇద్దరు నిందితులు బయటకు వచ్చి సులభమైన మార్గంలో డబ్బులు సంపాదించాలని ఏనుగు దంతాలు అక్రమ రవాణా చేయాలని ప్లాన్ చేసుకున్నారు. లోకేశ్వర్ రెడ్డి శేషాచలం అడవుల్లోని యానాదుల అటవీ జాతుల వద్దకి వెళ్లి ఏనుగు దంతాలు తక్కువ ధరకి తీసుకుని ప్రైవేట్ ట్రావెల్స్లో హైదరాబాద్కి చేరుకున్నారు. దీంట్లో మీరు చూసినట్టుగా ఎలిఫెంట్ ఐవరీ 2 సీజ్ చేయడం జరిగింది. ఇవి ఇంటర్నేషనల్ మార్కెట్లో 3 crores వర్త్ ఉంటుంది. మేము పట్టుకున్న తర్వాత ఈ నేరస్తులు అసలు ఇది ఒరిజినల్ నాకు కాదా అని కూడా మేము ఫారెస్ట్ అఫీషియల్స్లో మాట్లాడి ఇది అథెంటిసిటీ ఆఫ్ దిస్ ఐవరీ ఎలిఫెంట్ ఐవరీ గురించి కనుక్కొని ఇది జెన్యూన్ అని తెలిసిన తర్వాత ఇది పెద్ద నేరం రాచకొండ కమిషనరేట్లో ఫస్ట్ టైం ఇటువంటిది మా SOT ఆఫీషియల్స్ ఎనీ అదర్ ఆఫీసర్ పట్టుకున్నారు. కమిషనరేట్ వచ్చినప్పటి నుంచి ఇది ఫస్ట్ టైం సచ్ కేస్ పీపుల్ ఆఫ్ గాట్ ఇట్. దీంట్లో ఏంటంటే ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారము ఇది నేరం. ఇది అందులో ఉన్నటువంటి షెడ్యూల్ 1లో ఉన్నది. ప్రొహిబిటెడ్ ఇటువంటి దీన్ని క్యారీ చేసినా, అమ్మాలని చూసినా, దీన్ని పర్చేస్ చేసినా, ఈవెన్ హంటింగ్లో దీంట్లో చేసినా కానీ ఇది నేరం ఉంటుంది. కాబట్టి ఇది చాలా రిలీజియస్ ఇంపార్టెన్స్ కూడా ఉంది. ఆఫ్రికన్ కంట్రీస్లో అయితే ఇంకా స్టేటస్ సింబల్ లాగా ఉంది. మన కంట్రీలో కూడా లాట్ ఆఫ్ రిలీజియస్ సెంటిమెంట్స్తో పాటు ఇది ఉంటే విక్టరీ ఉంటుందని, అథారిటీ ఉంటుందనే ఒక బిలీఫ్ ఉంది. దానివల్ల దీని రేట్స్ ఎక్కువగా మార్కెట్లో ఉంటున్నాయి. డిపెండింగ్ అపాన్ ద డిమాండ్ రేట్స్ పైకి వెళ్ళడం రావడం జరుగుతుంది. ఇది అది మీరు చూస్తుంటే అది